మరి మీకు పాదపి వందనాలు 10,000 వందనాలమ్మా. మరి శ్రీపతి వారి ఇంటి లోపల కొల్లారి లోపల దేవియే మరి దేవతలకు మరి ముక్కోటి దేవతలకు తల్లి కొడుకు వందనాలు పాదాపి వందనాలు 10,000 శరణాలమ్మా. మరి ఏడేడు మేడలు ఎన్ని మేడలు ఏ వాడల్లో ఉన్నావు ఏ మేడల్లో ఉన్నావమ్మో. మరి అమ్మవారంటే కొందరు చరిత్ర తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు, తల్లి వాళ్ళు కొందరు ఉంటారు, నంబడి అంటారు, లంగం ఉన్నట్టారు, లంజం ఉన్నట్టారు, దొంగం ఉన్నట్టారు. కానీ శివుని బిడ్డ ఉన్నది సిత్తారకం మాపోతేడు మాయలు మాపేడు సాయలు 7 పాయలది 7 చెడలది కనకల పుట్టిన దేవి కనక దుర్గమ్మని. మరి అమ్మవారు దేవి దుర్గమ్మనే. మరి అమ్మవారు ఎక్కడ పుడుతుంది ఎక్కడ పెరుగుతుందంటే మరి పూతల్లి పుట్టింది పూతల్లి పెరిగింది మరి భూలోకం లోపల వారే. మరి పూతల్లి పుట్టింది పూతల్లి పెరిగింది భూలోకం లోపల సట్టెడి గంగలు పుట్టేడు గంగలు పూచి పారుతూ ఉన్నాయి. మరి సట్టేడు సముద్రం లోపల కలిసిపోతూ ఉన్నాయి. మరి భూలోకం లోపల గంగ స్థానాలు 3 గడియలు 3 రోజులు చేసేది ఉన్నది. మరి నందేశ్వరుని వెళ్తా ఉన్నాడు దేవాశంకరుడే. మరి ఏమిరా బిడ్డ మరి నందేశ్వర ఎక్కడున్నామని నందేశ్వరుని పిలుచుకొని తల్లి పార్వతమ్మను తయారు చేసుకొని గగనాల విందుకెళ్ళి కంచరొత్తాన్ని తయారు చేసుకొని మరి మేఘాల విందుకెళ్ళి కారు నడివి లేపటికి బయలుదేరుతా ఉన్నాడు దేవాశంకరుడే. మరి దేవాశంకరుడు కళ్ళారా చూస్తా ఉన్నాడు తండ్రి దేవాశంకరుడమ్మా. మరి కంచురథ మీద కూర్చొని దేవాశంకరుడు తల్లి పార్వతమ్మ గగనాల విందుకెళ్ళి 7 గంటలు ఎల్ల దాడుతా ఉన్నాడు దేవాశంకరుడే.
మరి ఏడేడు గంగలు ఎల్ల దాటిండు కారం నడువి మరి కల దాటిండు మరి సట్టెడు సముద్రాల దీప గట్టన మీద రథాన్ని దించుకొని మరి ఎప్పుడు గంగ ఒడుక అయినాక మరి కారం నది లోపల మరి కారు జంగల లోపల మరి పుయ్యని చెట్లు పూత ఉన్నాయి కాయల చెట్టు కత్త ఉన్నాయి మరి విత్తనాలంటే మరి చెప్పండి జాతులు తినే పొలాలు ఇవి కానీ వస్తువులు కానీ జనాన్ని కానీ ఇవి కానీ మరి చెట్లు సేవలు మొత్తం ఉన్నాయి కారం నడు లోపల దేవశంకరుడు కైలి లోపల మరి కదిలిపోతా ఉన్నాడు దేవుడే మరి గంగా ఒడ్డు కది చేసినాక సట్టెడు సముద్రంలో దేవగడ్డల మీదికి పోయి ఎప్పుడు మరి గంగా ఒడ్డుకు వెళ్తామనం పుడతా ఉన్నది కంకవనం పుడతా ఉన్నది మరి తల్లి పార్వతి దేవశంకరుడు మరి ఏడేడు గంగలు కలిసి మరి సట్టెడు సముద్రాల కలిసి దీవగడ్డల మీద ఉండి మనం సాగారు చెప్తా ఉన్నారు నా చెప్తా ఉన్నారు వాళ్ళ గంగా స్థానాలు చేస్తా ఉన్నారు తల్లి పార్వతి దేవశంకరుడమ్మా మరి అమ్మవారు ఎక్కడ అవతారం కడతా ఉన్నది తల్లి దేవి దుర్గమ్మనే మరి దేవశంకరుని చెమట చుక్క తల్లి పార్వతమ్మ మైల చుక్క ఏడు గంగల ఎప్పుడు కలిసి సట్టెడు సముద్రాలు కూడా ఎప్పుడు కలిసిపోతా ఉన్నాయో మరి అవతారం కడతా ఉన్నది అమ్మవారు దేవి దుర్గమ్మరే మరి ఏడు గంగలు కలిసిన సట్టెడు సముద్రాల లోపల కలుతా ఉంటుంది దేవశంకరుడు మైల చుక్క తల్లి పార్వతమ్మ మరి ఇక్కడ వీళ్ళ ఇద్దరు కలిసి మరి చెమట చుక్క మైల చుక్క ఏకమై ఏడు గంగల ఎప్పుడు కలిసినాయో మరి అక్కడ అవతారం కడతా ఉన్నది మరి దీపగట్టల మీద మరి లోపల ఉన్నది తుంగ ఉన్నది తుంగ మడుగు లోపల అల్లి ఉన్నది అల్లి లోపల మరి పంచరంగుల తామర పువ్వు లోపల మరి అవతారం కడతా ఉన్నది దేవి దుర్గమ్మరే మరి పంచరంగుల తామర పువ్వు లోపల అవతారం కట్టింది తూర్పు ముఖం బట్టి చూస్తా ఉన్నది మరి తుప్ప జంగలు ఉన్నది కారం నటు లోపల తుప్ప జంగలు చూసుకుంటా నేను ఆడదాన్ని పుట్టలేదు తానం ఎత్తలేదు మొగను పుట్టలేదు మోక్షం చెందలేదు నోట కలుగుట్లేదు జంగిలి పిండాను కాదు నేను వారాన పుట్టిన వర పుత్రానంట ఉన్నది అమ్మవారు దేవి దుర్గమ్మనే మరి తండ్రి దేవశంకరుడు తల్లి పార్వతమ్మ వీళ్ళు పూజలు చేపలు 3 గడిచలు 3 రోజులు పూజలు చేపలు చేసుకొని మరి గగనాల మీదకెళ్ళి కైలాసం వెళ్ళి పోదామని గంగా ఒడ్డుకు పోతాము మరి అమ్మవారు ఉన్నది దేవి దుర్గమ్మనే మరి నా తండ్రి దేవశంకరుడు నా తల్లి పార్వతమ్మ కైలాసం వెళ్ళిపోతూ ఉన్నారు భూలోకం లోపల మరి సట్టెడు సముద్రాల లోపల నేను అవతారం కట్టి ఉన్నా నేను మరి నాకు ఏమి ఉపదేశాలు ఏమి రాజ్యము నాకు ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతారా అదే ఎటవల్ల తిరుగుతా ఉన్నది దేవి దుర్గమ్మ
మరి ఏమయ్యా ఏమయ్యా ఓ తండ్రి దేవా శంకరుడు మరి ఏమయ్యా ఏమయ్యా ఓ నా తండ్రి దేవశంకరుడు తల్లి పార్వతమ్మ మీరు కైలాసం వెళ్ళిపోతూ ఉన్నారు. సత్యడు సముద్రాల లోపల నేను అల్లి ఉన్నది, అల్లి లోపల పంచరంగుల తామర పువ్వు లోపల నేను అవతారం కట్టి ఉన్నా. నేను మరి నాకు ఏమి ఉపదేశాలు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి నేను నాకు దిక్కు ఎవరు దీని ఎవరానే అది ఎటవన్నా తిరుగుతూ ఉన్నది దేవి దుర్గమ్మ. మరి పాల దుర్గమ్మ ఉన్నది, బలమైన దుర్గమ్మ ఉన్నది, మన మాయలున్నది, మహిమలకున్నది అమ్మవారు. మరి తండ్రి దేవశంకరునికి తల్లి పార్వతమ్మకు మరి పోయే రథానికి అమ్మవారు వడ్డం తిరిగి ఎప్పుడు అడుగుతా ఉన్నదో. మరి ఏమంటా ఉన్నాడు దేవశంకరుడే మరి వినవమ్మ వినవమ్మ ఓ బిడ్డ దుర్గమ్మనే మరి వినవమ్మ వినవమ్మ ఓ బాల దుర్గమ్మ బలమైన దుర్గమ్మము మాయల దాని మహిమల దాని మరి భూలోకం పుట్టనున్నది పెరగనున్నదమ్మ. మరి నువ్వు సత్యడు సముద్రం లోపల ఇప్పుడు అవతారం కట్టి ఉన్నవా. మరి భూలోకం పుట్టనున్నది పెరగనున్నది. భూలోకం లోపల పల్లెలు ఉంటాయి, పల్లెలు పోయి పట్టణాలు అవుతాయి, పట్టణాలు పోయి రాజ్యాలు అవుతాయి, రాజ్యాలు పోయి దేశాలు అవుతాయి. మరి నువ్వు సత్యడు సముద్రాలు దాటాల బిడ్డ. సత్యడు సముద్రాలు దాటినాక 7 గంగలు ఇళ్ళ దాటి మరి కారం నడిపి కల తిరిగినాక మరి కాయ గడ్డలు తినుకుంటా కష్టాలు ఉంటాయి బిడ్డ. కష్టాల తర్వాత నీకు భూలోకం లోపల మరి నరమాలములు అనేది మరి భూలోకం లోపల పల్లెలు అవుతాయి, పల్లెలు పోయి పట్టణాలు అవుతాయి. మరి ఉన్నవాడు ఉంటారు, లేని వాడు ఉంటారు, బీదవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. తల్లి దుర్గమ్మని నిన్ను ఏలుకునే వాళ్ళు ఉంటారు, ఎత్తుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కరకది బరకదులు ఇచ్చుకుంటాను, ఉత్సహించుకుంటావు, ఉపదేశాలు ఇచ్చుకుంటావు. పోతే నీకు ఏలుకునే వాళ్ళు ఉంటారు, ఎత్తుకునే వాళ్ళు మరి వినవమ్మ వినవమ్మ ఓ బిడ్డ దుర్గమ్మనే మరి అన్నవాళ్ళేమో వారి ఏమంట ఉన్నది దేవి దుర్గమ్మనే. అదే సంతోషపడతా ఉన్నది, సంబరపడతా ఉన్నది, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటానే. మరి ఏమయ్యా ఏమయ్యా ఓ తండ్రి దేవశంకరుడు మరి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొంటా కారం నడిపి కలదాడుతా కాయ గట్టలు తినుకుంటా ఆకు మురిగిన నీళ్లు ఒరిల పండి గడ్డల పండి తాకుంటాను. అయినా కానీ మరి పల్లెల్లో చేరుతా నేను, పల్లెల్లో చేరి మన ప్రజలను ఏలుకుంటా నేనని సంతోషపడతా ఉన్నది, సంబరపడతా ఉన్నది. ఆ దేవి దుర్గమ్మనే
ఓ తండ్రి దేవశంకరుడు మరి సత్యడు సముద్రాల లోపల ఆడ దిక్కు నాకు లేదు, మగ దిక్కు లేదు, అన్న డోలు లేడు, తమ్ముడైన డోడు, చెల్లైన డోడు, నాకు ఆయి లేకుండా పాయి లేకుండా మరి సత్యడు సముద్రాల లోపల మరి నువ్వు ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నానే.